శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. Let us see what Bhashyakara says. ఇప్పుడు ధర్మము ఈశ్వరుడు సృష్టించినప్పుడు ధర్మాన్నే సృష్టిస్తాడు కదా. ఈశ్వరుని సృష్టిలో ధర్మమే ఉంటుంది, ఈశ్వరుని సృష్టిలో అధర్మం ఉండదు. ఆయన నివృత్తి ధర్మము ప్రవృత్తి ధర్మము రెండు రకాల ధర్మాన్ని సృష్టిస్తాడు. ప్రవృత్తి ధర్మం కోసం మరీచి మొదలైన వాళ్ళని సృష్టించాడు, నివృత్తి ధర్మం కోసం సనక సనందనాదులను సృష్టించాడు. ఆయన అధర్మాన్ని సృష్టించడు. ఈశ్వరుడు అధర్మాన్ని ఎందుకు సృష్టిస్తాడు? ఈశ్వరుడు ధర్మాలే సృష్టిస్తాడు. అధర్మాన్ని మనం నిర్మాణం చేసుకుంటాం. సో ఆ మాట చెప్తున్నారు. దీర్ఘేణ కాలేన అనుష్ఠాతॄణాం కామోద్భవాత్ హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన అధర్మేణ అభిభూయమానే ధర్మే ప్రవర్ధమానే చ అధర్మే జగతస్థితిం పరిపిపాలయిషుః స ఆదికర్త నారాయణాఖ్యో విష్ణుః భౌమస్య బ్రహ్మణః బ్రాహ్మణత్వస్య రక్షణార్థం దేవక్యాం వసుదేవాత్ అంశేన కృష్ణః కిల సంబభూవ. చాలా మంచి భాష్యం. శంకర భాష్యం అంటే చాలా ప్రసన్న గంభీరంగా ఉంటుంది. ఈశ్వరుని సృష్టిలో ధర్మమే కాని అధర్మం లేదు. ఈశ్వరుని సృష్టిలో సుఖమే కాని దుఃఖం లేదు. దుఃఖం లేదు ఈశ్వరుని సృష్టిలో. దుఃఖాన్ని జీవుడు సృష్టించుకుంటాడు. ఆ దుఃఖం కోసమనే అధర్మాన్ని జీవుడు సృష్టించుకుంటాడు. జీవుడికి ఎందుకు ఈ ప్రెషరు జీవుడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుడు సృష్టించని అధర్మాన్ని సృష్టించి ఆ అధర్మాన్ని పట్టుకొచ్చి పిక్చర్లోకి ఆ అధర్మానికి ఫలంగా దుఃఖాన్ని తెచ్చుకుని దాంతో కష్టపడుతూ ఉండడము. వాట్ ఈస్ ది ప్రెషర్ ఫర్ బిహైండ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ ది జీవ? వాట్ కుడ్ బి ది ప్రెషర్? ఎస్, ద ప్రెషర్ ఈజ్ కామా. కామా ఈజ్ ది ప్రెషర్. కోరికలు, కామన ప్రెషర్. వీడికి కామన ఎందుకు వచ్చింది? ఈ కామన అనే ప్రెషర్ ఎక్కడి నుంచి వచ్చింది? వివేక విజ్ఞానము లేకపోవుట చేత వచ్చింది. తన స్వరూపము పూర్ణము. ఈ జగత్తులో ఉండేటువంటి కామ్య పదార్థములు ఏవైతే కామ్య వస్తువులు ఉన్నాయో, కోరబడే పదార్థములు, ఇవన్నీ కూడా అనిత్యములు, నశ్వరములు. తర్వాత వాటిల్లో ఆనందం అనేది లేదు అనేది వివేకం. ఆత్మ పూర్ణము, ఆనంద నిధానము అనేది విజ్ఞానం. వీడికి వివేకము విజ్ఞానము లేవు. అందుచే ఎప్పుడైతే వివేక విజ్ఞానాలు లేవో ఆ లేమి నుంచి, ఆ అభావం నుండి కామన అనే ప్రెషర్ పుట్టి, ఆ కామన యొక్క ప్రెషర్ చేత వాడు అధర్మాన్ని ఆచరించి ఆ అధర్మం వల్ల వచ్చే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇది ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అధర్మాన్ని సృష్టించడు. కాబట్టి ఆ తర్వాత ఈశ్వరుడు ధర్మాన్నే సృష్టిస్తాడు. ధర్మాన్ని సృష్టించి ఆ ధర్మం నడుస్తున్నంతసేపు కొంతకాలం అయ్యేప్పటికీ అది చెడిపోవడం ప్రారంభిస్తుంది. ఆయన మరీచ్యాది ప్రజాపతులను సనక సనందనాదుల్ని పెట్టినప్పుడు ఈ దోషాలు ఏం లేవు. తర్వాత చాలా కాలం అయ్యేప్పటికీ దీర్ఘేణ కాలేన ఈ ధర్మము అనేది పుస్తకాల్లోనూ లైబ్రరీల్లోనూ ఉండదు. అది ధర్మం అనేది అనుష్ఠించేవాడి అనుష్ఠానంలో ఉంటుంది. ఆ కర్మ చేసేవాడి యాక్షన్లో మిళితమై ఉంటుంది ధర్మం. మాట్లాడినప్పుడు ఆ మాటలో ఉంటుంది ధర్మం.
ఆలోచించినప్పుడు ఆ ఆలోచనలో, ఆ సంకల్పంలో ధర్మం ఉంటుంది. పని చేసినప్పుడు ఆ పనిలో ధర్మం ఉంటుంది. కాబట్టి అనుష్ఠాతృణాం, ఈ అనుష్ఠించి వాళ్ళు అంటే మనస్సులో సంకల్పం చేయుట అదొక అనుష్ఠానము, మానసిక, వాచిక, వాగ్రూపంగా మాట్లాడుట, చేయుట, ఈ 3 అనుష్ఠానములు. సో 3 లెవెల్స్లో అనుష్ఠానం ఉంటుంది. ఈ అనుష్ఠానం చేసి వాళ్ళల్లో అనుష్ఠాతృణాం, అనుష్ఠించేటువంటి వాళ్ళకి కామోద్భవాత్, కామన పుట్టుట వలన. సో వీడు ధర్మం చేయాలి. సడన్ గా వీడికి అనిపిస్తుంది, నేను కనుక ఈ ధర్మాన్ని చేసినట్లయితే నాకు ఫలానా లాస్ వస్తుంది, లేకపోతే రావాల్సింది రాదు. ధర్మ ప్రకారం ఈ ఫైల్ని నేను ఫైనలైజ్ చేసేస్తే లంచం రాదు. ఆ లంచం వస్తే ఏదో పార్టీకో దేనికో ఖర్చు పెట్టుకోవచ్చు. ఆ లంచం రాకపోతే లాస్ అని వీడు అనుకుంటాడు. ధర్మం తెలుస్తూనే ఉంటుంది, కానీ ఈ కామన యొక్క ప్రెషర్ వల్ల వాడు ధర్మాన్ని పక్కన పెట్టేస్తాడు. కామన అనేది ప్రెషర్. ధర్మం తెలుస్తుంది అందరికీ, ధర్మం తెలియని వాడు ఎవడు లేడు, అందరికీ ధర్మం తెలుసు. కానీ ది ప్రెషర్ ఆఫ్ డిజైరింగ్ ఈజ్ దేర్. చేతనే శాస్త్రంలో మీరు గమనించే ఉంటారు, కామనలు పెట్టుకోవద్దు అని చెప్తారు. ఎందుకంటే కామన అన్నది ఇట్స్ ఎ బిగ్ ప్రెషర్. ఆ ప్రెషర్ ఏం చేస్తుందంటే మనిషిని ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. కామన వద్దు, కోరిక పెట్టుకోవద్దు. కోరిక లేకపోతే ఇంక జీవితం ఏమిటండి అని ఒకడంటాడు. అవివేకం అంటే అలాగే ఉంటుంది. కోరిక లేకపోతే జీవితం ఏమిటంటే, కోరికలు లేకపోతే పూర్ణత్వంలో నీవు ఆనంద స్వరూపుడువై నిలిచి ఉంటావు. ఇంకా అంతకంటే ఏం కావాలి జీవితం? ఈ కోరికలన్నీ ఏముద్ధరిస్తాయి? భోగే రోగభయమే కదా, అంతకంటే మహాభాగ్యం ఏముంది? అది గ్రహించడానికి చాలా వివేకం కావాలి. అది లేక కదా మరి ఈ సమస్య అంతా కూడాను. కాబట్టి కామోద్భవాత్, ఈ కామం ఎందుకు పుట్టాలి? హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన అధర్మేణ. కామం నుంచి అధర్మం పుట్టింది. దానికి కారణం ఏమిటంటే వివేక విజ్ఞానము క్షీణించిపోవుటయే కారణము. ఆత్మ యొక్క స్వరూపము పూర్ణము అని తెలియకపోవటము, బాహ్యమునుందే పదార్థముల యందు సుఖము లేక ఆనందము లేదు, అవి నశ్వరములు, జడములు, చేతనుడనైన నాకు ఆనందాన్ని ఇచ్చే శక్తి వాటికి లేదు అనే వివేకం లేకపోవడం చేత, నిత్యానిత్య వస్తు వివేకం లేకపోవటము, ఆత్మ యొక్క పూర్ణ స్వరూపము తెలియకపోవటము, ఈ కారణం చేత వీడు ఆ అధర్మేణ అధర్మముగా జీవిస్తూ ఉంటాడు. కామోద్భవాత్, కామన పుట్టింది అధర్మంలోకి నెట్టేస్తుంది వీడిని. ఆ అధర్మము చేత, కామోద్భవాత్ అంటే కామము ఉద్భవించుట వలన హేతు. అప్పుడు ఈ కామన ఏం చేస్తుందంటే వివేక విజ్ఞానాన్ని కప్పివేస్తుంది, క్షీణించిపోతుంది. ఆ ఇన్నర్ కాన్షన్స్ అంటారు చూడండి, దాన్ని నొక్కేస్తుంది కామన యొక్క ప్రెషర్, దాన్ని తల పైకెత్తనివ్వదు. దాంతో అధర్మేణ, ఆ వివేక విజ్ఞానం క్షీణించిపోతే అధర్మం పైకి లేస్తుంది. అధర్మేణ, ఈ అధర్మం ఏం చేస్తుంది? ధర్మాన్ని తిరస్కరిస్తుంది. అభిభూయమానే ధర్మే. మీరు అధర్మం వచ్చింది అంటే ఆ లెవెల్కి ధర్మం చెడిపోతుంది. ధర్మం చెడిపోకుండా అధర్మం రాదు. ఓ కార్నర్లో అధర్మం ఉంటుంది, ఇంకో కార్నర్లో ధర్మం ఉంటుంది, అలా కుదరదు. ఒకే లైఫ్, అండ్ దట్ షుడ్ బి ప్యూర్ అండ్ క్లీన్. ఆ పని చేయకుండా వీడు అధర్మాన్ని ఎప్పుడైతే పైకి తీసుకొచ్చాడో ధర్మము తిరస్కరించబడింది, అధర్మమే పెరిగింది. అలా అయినప్పుడు ఈ ఇంబ్యాలెన్స్ని సెటరైట్ చేయటం కోసం అంశేన కృష్ణ కిల సంబభూవ, ఆ నారాయణుడు కృష్ణ రూపంగా ఉదయించి భగవద్గీతను ఉపదేశించినాడు. సో ధర్మమును పరమేశ్వరుడు సృష్టితో బాటుగానే సమాజంలో ప్రవేశపెట్టినాడు. సృష్టి ముందును ధర్మం తర్వాత రాదు. సృష్టి ధర్మం ఒకేసారి వస్తాయి. ఇప్పుడు ధరతీతి ధర్మ అంటే సృష్టిని తన పొజిషన్లో నిలబెట్టేటువంటి దానికి ధర్మం అని పేరు. ఉదాహరణకి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందనుకోండి, ధర్మం ఏమిటి? గ్రావిటేషనల్ ఫోర్స్, అది ధర్మం అక్కడ. ఇప్పుడు ముందు భూమిని సూర్యుడిని సృష్టించి తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్ సృష్టిస్తాడా? అబ్బే, అలా ఉండదు. భూమి సూర్యుడు సృష్టించడంతో పాటుగానే వాటి మధ్య ఆకర్షణ శక్తి కూడా సృష్టిస్తాడు. అప్పుడే అవి నిలబడి ఉంటాయి. లేకపోతే ధర్మమే ఉండకపోతే అసలు ఏదీ నిలబడదు. ధర్మశబ్దానికి అర్థం అది, విస్తృతమైన అర్థాన్ని చెప్తారు.
సో ఆ ధర్మమే సమాజ ధర్మము, కుటుంబ ధర్మము, వ్యక్తిగత ధర్మము అని అలాగ వస్తుంది. ఎనివే ఈ ధర్మాన్ని అందరూ అనుష్ఠించేవారు. ఈ మరీచి మొదలైన మహర్షులు ప్రవృత్తి ధర్మాన్ని, సనక సనందనాదులు నివృత్తి ధర్మాన్ని లోకంలో ప్రవేశపెట్టేవారు. వారి వారి పూర్వ సంస్కారాలను బట్టి కొంతమంది ప్రవృత్తిలో ఉండేవారు, కొంతమంది నివృత్తిలో ఉండేవారు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు చేసేవారు. అది పద్ధతి. గృహస్థులు చక్కగా ప్రవృత్తి ధర్మంలో ఉంటారు. ధనాన్ని సంపాదించటం, కుటుంబానికి రక్షణ ఇవ్వటం, పన్నులు కడుతూ ఉండడం. పన్నులు కట్టాలి. సో ప్రవృత్తి ధర్మము. ఇంకా నివృత్తి ధర్మము అంటే ఏమిటి? శమదమాదులు. శాంతో దాంతో ఉపరత స్థితిక్షు. నివృత్తి అంటే ఇలా ఉంటుంది అనే ఒక ఆదర్శంగా సమాజానికి నిలబడి ఉండాలి నివృత్తి ధర్మం అంటే. సో ఆ ధర్మము ఇలాగా అందరూ చక్కగా అనుష్ఠించేవారు. దానికే కృతయుగం అని అనొచ్చు. కానీ కొంతకాలం అయ్యేప్పటికీ అది కలుషితం కాజొచ్చినది. సో ఆరంభంలో బాగుంటుంది, క్రమక్రమంగా కలుషితం అయిపోతుంది. అది సమాజ లక్షణం. కాలము ఆ స్థితిని తీసుకొస్తుంది. కాలంలో ఆ ప్రభావం ఉన్నది. కాబట్టి మనం దీని గురించి ఏం కంగారు పడిపోక్కర్లేదు. కాలానికి ఆ లక్షణం ఉంది. సో దీర్ఘేణ కాలేన, చాలా కాలం అయ్యేప్పటికీ అనుష్ఠాతృణాం కామోద్భవా. ఇప్పుడు ధర్మాన్ని అనుష్ఠించేప్పుడు రాగద్వేషాలు ఉండకూడదు. ఆ కామ అంటే ఐ లైక్ దిస్, ఐ డిస్లైక్ దిస్ అనేటువంటి రాగద్వేషాలు రెండింటికి కామ అని పేరు. ఇది నా వద్దకు రావద్దు, ఇదే నా దగ్గరికి రావాలి. రెండూ కామనే కదా. రాగము కామనయే, ద్వేషము కామనయే. సో ఈ రాగద్వేషాలు పుడతాయి వీళ్ళలో. మామూలుగా అయితే అసలు రాగద్వేషాలు ఉండవు. రాగద్వేషాలు లేకుండా చక్కగా అనుష్ఠిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం మీరు ఊహించండి. ఉమ్మడి కుటుంబం ఉంటుంది, ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. పెద్దన్నయ్య చేసి పని చేస్తాడు, తల్లిదండ్రులు వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తారు, పిల్లలు వీళ్ళ పనులు చేస్తారు. కోడలలో కొంతమంది ఇల్లు తుడిచేసి ఒక కోడలు ఇల్లు తుడుస్తుంది, గిన్నెలతోనే పని ఇంకొక కోడలు చేస్తుంది, ఇంకో కోడలు వంట వండడానికి ఫిక్స్డ్గా ఉండి ఆవిడ వంట వండుతుంది. ఈ విధంగా ఎవరి పనులు వాళ్ళు చేస్తారు. ఉమ్మడి కుటుంబం నడిచిపోతూ ఉంటుంది. ఈ మధ్యలో ఓ కోడలు ఉంటుంది, ఈ దిక్కుమాల ఊర్పు పొద్దున్న నుంచి వజ్రాల దాకా ఊరుస్తూ ఉండడం నాకు ఇదే పనా? ఆ పెద్ద కోడలు చూడండి, పొయ్యి దగ్గర అలాగే పేటేసి కూర్చుంటుంది. ఆవిడ ఏ పని చేయక్కలేదు, ఇంకే వారవడమే కదా. అందరూ ఆవిడికి దండం పెడతారు. నేను ఈ చీపులు పట్టుకుని పొద్దున్న నుంచి సాయంకాలం దాకాను. అది తాను చేస్తున్న కర్మ మీద ద్వేషభావం, ఇంకొకళ్ళు చేస్తున్న కర్మ మీద ప్రేమ. ఇది చేస్తుంది ఈవిడ ఆరంభం చేసి రాత్రి భర్తతో పెడుతుంది. ఇగో ఈ సంగతి భర్త ముందు ప్రవేశపెడుతుంది. అంతవరకు బాగా నడిచిన ఉమ్మడి కుటుంబం ఆ రోజుతోటి విఘటితం అయిపోతుంది. ఇంకా కలిసి ఉండే ప్రసక్తి లేదు. ముసలం పుట్టింది అంటారు దీన్నే. ఇంకా ఆ స్థితి వచ్చినప్పుడు వీళ్ళు వివేకవంతులైతే, అరే అన్నయ్య మనం ఎవరిదాన్ని వాళ్ళు బతుకుతుంటారు నాయన, ఇంక దెబ్బలాట్లు వస్తాయి లేకపోతేను అని తెలివితేటలు గల వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉన్న ఆస్తిని ఏదో జాగ్రత్తగా, ఎందుకంటే ఇంకా కొంత గుడ్ విల్ ఉంది చూడండి. గుడ్ విల్ పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత ఇంకా కోర్టుకి వెళ్ళక తప్పదు. ఇప్పుడు గుడ్ విల్ ఉన్నప్పుడు ఏదో విభాగం చేసేసుకుంటే, ఎందుకంటే విభాగంలో ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది. ప్రతిదాన్ని ముక్కల కింద వెరక్కొట్టి తూకం వేయడం కుదరదు కదా. గేదె ఉందనుకోండి, అదే నువ్వు అటు పెట్టుకోరా గేదె, నువ్వేమో వ్యవసాయం చేసుకునేవాడివి, నేనేమో ఏదో కర్కుద్యోగం చేసుకునేవాడు, నీకు ఏం చేసుకుంటా నువ్వు అది అట్టే పెట్టుకో, దానికి బదులుగా ఏదో 40 వచ్చావో ఏదో నాకు ఇయ్యి అంటే ఓకే, దాని ధరంతా దీని ధరంతా అని క్యాల్కులేషన్ చేయడం లేకుండా అది నీది ఇది నాది అని గుడ్ విల్తో సెటిల్ చేసుకోవాల్సిన పరిస్థితి. అలా సెటిల్ చేసేసుకున్న వాళ్ళు పుణ్యాత్ములే. లేకపోతే ఇంకా కోర్టే, అయితే కత్తులు కొడవళ్ళతోటి యుద్ధాలు. ఇంకా వీళ్ళు తిట్టుకోవడాలు. ఈ కోడళ్ళు వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎంత గట్టిగా తిట్టేసుకుంటారంటే కంఠం అయ్యి బాబు ఏమిటి ఇంతలా మాట్లాడేస్తున్నారు, కంఠం నొప్పి పుట్టదా అని నేను బెంగ పెట్టుకోవడమే, కానీ వాళ్ళు అలాగే మాట్లాడేస్తూ ఉంటారు. గట్టిగా అరిచేసుకుని తిట్టేసుకుని ఇంకా మళ్ళీ ముఖం చూసుకోలేనంత ఘోరంగా తిట్టేసుకుంటారు. అలా అయిపోతారు. సో ఇదంతా కూడా ఆ కామ అనే దాంట్లో ఉంది. ఎంచేతనే కామన అనేది మనస్సులోకి వచ్చిందంటే అయిపోయిందంటే విషం ప్రవేశించేసినట్టే లెక్క. సిస్టంలో విషం ప్రవేశించేసింది. కామోద్భగాత్, కామము ప్రవేశించిందంటే, కామము అంటే కోరిక, రాగద్వేషములు ప్రవేశించే అంటే ధర్మం పూర్తిగా కలుషితం అయిపోతుంది. అది ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. దేవాలయాల్లో
10 మంది కలిసి, దేవాలయం అంటే మంచి కార్యము, సమాజ కార్యం కదా, 10 మంది కలిసి ఏదో దేవుడి పనిని మొదలెట్టి దెబ్బలాడుకుంటూ కూర్చుంది. సో కామోద్భవ, కామము అంటే కామన, రాగద్వేషములను అసలు పిక్చర్లోకి రానివ్వకూడదు. నాకంటే వాడు ఎక్కువ ఎందుకు పని చేస్తున్నాడు అనే ఆ ప్రశ్నే వేసుకోకూడదు. మనం ఎక్కువ పని చేసే భాగ్యం మనకి లభించింది అని ఎక్కువ పని చేసేయాలి. ఆ ప్రశ్న మీరు వేసుకున్నారే ఒక గివెన్ సిచ్యువేషన్లో, అయిపోయిందంతే, అక్కడితో ఆ శోభ పోయిందంతే. హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన అధర్మేణ, మీరు కామోద్భవాత్, మనస్సులో కామం ప్రవేశించింది అంటే అంతే. ఛిద్రం దదాతి కామస్య నిత్యం తమను ఏరయః అని రహుగణ జడభరత సంవాదంలో వస్తుంది భాగవతంలో. ఛిద్రం దదాతి కామస్య, చిన్న సందు మీరు ఛాన్స్ ఇస్తే కామ ప్రవేశిస్తుంది. చిన్న సందు, కామం ఒక్కసారి ప్రవేశిస్తే ఇంకా ఆ కామం లోపలికి వచ్చి ఆ చిన్న సందుని పెద్ద సింహద్వారం అంతా చేసి మొత్తం మిగతా శత్రువులందరూ లోపలికి వచ్చేస్తారు. కామాను, ఆ కామాన్ని అనుసరించి ఏ అరయః, మిగిలిన శత్రువులు ఎవళ్ళైతే ఉన్నారో, అంటే ఎవళ్ళు, క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు, ఈ మిగిలిన శత్రువులందరూ కూడా ఓపెన్ గా పెద్ద సింహద్వారం చేసేస్తుంది. కామం లోపలికి వచ్చిందంటే ఇంక సింహద్వారం కింద అయిపోయినట్టే, కోట గోమ్మం తెరిచేసినట్టే, అవన్నీ వచ్చేస్తాయి. సో వివేక విజ్ఞానము, ఇది ధర్మము ఇది అధర్మము అనే విజ్ఞానం, ఇది నిత్యము ఇది అనిత్యము అనే విజ్ఞానం. ప్రేమ, మనం ప్రేమ కోసం డబ్బుని వదిలిపెడదాం కానీ డబ్బు కోసం ప్రేమను బలిపెట్టవద్దు, ఇది వివేకం, ఆ వివేక విజ్ఞానము. సో ఈ నిత్యము అనిత్యము, డబ్బు నిత్యం కాదు, ప్రేమే నిత్యము, ఆ వివేక విజ్ఞానం, ధర్మాధర్మ వివేక విజ్ఞానం, అది అలాగ చిక్కిపోతుంది. అసలు ఉన్నదే ఓపెసరు, అది ఇంకా మరీ క్షీణించిపోయి హీయమాన, రోజు రోజుకి క్షీణించిపోతుంది. కామం ప్రవేశించిందంటే రోజు రోజుకి క్షీణించిపోతుంది. మీరు రాగద్వేషాలు లేనప్పుడు ఎంత ప్రేమతో సేవ చేస్తారో, ఒక్కసారి రాగద్వేషాల లోపల ప్రవేశించేస్తే ఇంకా రోజు రోజుకి మీరు చేసి సేవ తగ్గిపోతుంది, మీకేమో విసుగు బయలుదేరేస్తుంది, అసహ్యం పుడుతుంది, ఆ సేవ ఇంకా మీ వల్ల అవదంతే. ఒక మనిషిలో అలా మార్పు వచ్చేస్తుంది. హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన, దానివల్ల ఈ వివేక విజ్ఞానం అలా క్షీణించిపోయి అధర్మం పెరిగిపోతుంది. హేతుకేన అధర్మేణ, దాని కారణంగా అధర్మము. చూడండి ఆ సీక్వెన్స్, కామము, వివేక విజ్ఞానము క్షీణించుట, అధర్మము పెరుగుట. అధర్మం పెరిగితే ఏమవుతుంది, ధర్మే అభిభూయమానే, ధర్మము తిరస్కరింపబడుచుండును. అధర్మం పెరిగిపోతే ధర్మం తిరస్కారాన్ని పొందుతూ ఉంటుంది. ధర్మాన్ని పక్కన పెట్టేస్తాడు వాడి జీవితంలో. చుట్టుపక్కల ఎవరో ధర్మాన్ని పాటించి వాళ్ళు ఎదురుపడితే వాళ్ళని త్రోసిపుచ్చేసి ధర్మానికి ఎక్కడా అవకాశం లేకుండా అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, అధర్మం బాగా పెరిగిపోయి అధర్మే ప్రవర్ధమానే, అధర్మము ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతూ ఉంటుంది. ప్రవర్ధమానే, ధర్మము బాగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే భగవద్గీతలో ఇలాంటి శ్లోకం ఒకటి ఉంది, అది మనసులో పెట్టుకుని అంటున్నారు ఆయన, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ధర్మము చిక్కిపోతుంది, గ్లాని అంటే చిక్కిపోవడం, ధర్మం చిక్కిపోతూ ఉంటే అభ్యుత్థానం అధర్మస్య, అధర్మము చిలవలు పలవలుగా 3 పువ్వులు 6 కాయలుగా పెరిగిపోతుంది. అభ్యుత్థానం అధర్మం, ధర్మం అలా చిక్కి సొక్కిపోతూ ఉంటుంది. ఆ స్థితి అలాగే కొనసాగితే జగత్తు నిలబడదు. ఎందుకంటే ధర్మము అంటే ధరతీతి ధర్మ, ధర్మము సమాజ వ్యవస్థను నిలబెట్టేది, కుటుంబ వ్యవస్థను నిలబెట్టేది, వ్యక్తి యొక్క జీవనాన్ని సమతౌల్యంలో నిలబెట్టేది, అది ధర్మం. ఆ ధర్మం మరింత క్షీణించిపోతే ఇవన్నీ నశించిపోతాయి, ఏదీ మిగలదు. అలా అవ్వకూడదు, అలా అవనివ్వడు భగవానుడు. ఎందుకు అవనివ్వడు చెప్పండి? ఎందుకంటే సృష్టి చేశాడు, ఇప్పుడు స్థితి చేస్తున్నాడు. స్థితి చేయటం ఈశ్వరుని యొక్క కర్తవ్యం. కాబట్టి స్థితి చేసే ఈశ్వరుడు అధర్మ ఆ స్టేజ్లో చక్రం అడ్డు వేస్తాడు. ఏదో ఎక్కడో స్థితిలో చక్రం అడ్డు వేస్తాడు. ఇంకా బీహార్లో చక్రం అడ్డు వేయడం తర్వాత ఎప్పుడో వేస్తాడు. ఎప్పుడు వేస్తాడని చెప్పలేము, వేస్తాడు ఎప్పుడు, బహుశా ఏ లక్షణంలో వేస్తాడేమో చూద్దాం. సో అప్పుడు
జగతః స్థితిం పరిపిపాలయిషు, సన్నంతం, పరిపాలయితుం ఇచ్ఛు. సో జగత్తు యొక్క స్థితి అంటే నిలబడుట, అది ధర్మాధీనంగా ఉంటుంది. సో ఆ ధర్మాధీనమైనటువంటి జగత్తు యొక్క స్థితిని పాలించే కోరిక గలవాడై, పరిపిపాలయిషు, చక్కటి ప్రయోగం, పరిపాలించాలనే కోరిక గలవాడై ఆ పరమేశ్వరుడు సహా భగవాన్ ఆదికర్త. ఈ జగత్తుని మొట్టమొదట సృష్టించిన ఆయనే. ఆయన సృష్టించిన ఆయన వేరే ఉన్నాడండి, ఆయన ఎదురుపోతూ ఉంటే ఈయన పరీక్షిస్తాడు, ఐసా నహీ హై. సార్ ఇంకా ఇదంతా కూడా నామధేయాన్ని బట్టి వచ్చినటువంటి భేదం తప్పిస్తే, పేరును బట్టి వచ్చిన భేదం తప్పిస్తే, సృష్టించిన వాడే రక్షిస్తాడు, రక్షించిన వాడే విలీనం చేసుకుంటాడు. పేరు మారుతుంది, తత్వం మారదు. సహా ఆదికర్త, ఆ సృష్టికర్త, ఆ జగత్తుని మొట్టమొదట సృష్టించినటువంటి పరమేశ్వరుడు ఎవరు? శివుడా? చూడండి, శంకరులు శివ అనొచ్చుగా, ఆయన శంకర అనొచ్చు. నారాయణాఖ్యో విష్ణు అంచేత నేను అంటాను, వైష్ణవులలో అగ్రగణ్యుడు ఎవరు? శంకరాచార్యుడు. వైష్ణవుడు అంటే వైష్ణవులు అంటే ఒక తెగ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు చెప్తారు మేము వైష్ణవులము. వాళ్ళే వైష్ణవులు అనుకుంటున్నారా మీరు? కాదు. వైష్ణవ అంటే అది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక వంశం వాళ్ళని కాదు. విష్ణోహ భక్త వైష్ణవ. విష్ణువు యొక్క భక్తుడు ఎవడుంటాడో వాడు వైష్ణవుడు. ఇప్పుడు ఈ వాక్యం చదివితే మీకు వైష్ణవుడు ఎవడని అనిపించింది? శంకరాచార్యుడు. ఎందుకంటే గీతాభాష్యం ప్రారంభంలో నారాయణ పరో వ్యక్తాత్ అని విష్ణు పురాణ శ్లోకం ప్రార్థనగా పెట్టుకున్నారు. ఆ విష్ణువుని ఎలా వర్ణించారో చూడండి, ఎంత అద్భుతంగా వర్ణించారో. విష్ణు ఆదికర్త, ఆ విష్ణువు సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమేశ్వరుడు. ఆయనకే నారాయణుడు అనే పేరు కూడా ఉంది. ఎందుకు నారాయణుడు అనే పేరు ఎలా వచ్చిందండి ఆయనకి? నరాహ అయనం యస్య, నర ఏవ నారహ. నర అంటే ప్రాణి అని అర్థం. సకల ప్రాణులయందు ఆత్మ చైతన్యము రూపముగా నివసించువాడు నారాయణ. ఆయనకు ఆ పేరు నారాయణాఖ్య విష్ణు. ఆయన రక్షణార్థం, రక్షించుట కొరకై. దేనిని రక్షించటం కోసం? భౌమస్య బ్రహ్మణ. భౌమస్య అంటే భూమి యందు అవతరించిన బ్రహ్మణ, వేదము యొక్క రక్షణ కొరకు. వేదము, బ్రహ్మ అంటే వేదము. వేదము సృష్టికి పూర్వం ఎక్కడుంది? పరమేశ్వరుని యందు జ్ఞానము రూపముగా నుండిది. ఇప్పుడు తీరా సృష్టి అయిన తర్వాత భూమి మీదకి ఆ పరమేశ్వరుని ముఖం నుండి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా భూమి మీదకి అవతరించింది. ఆ మాట ముందు చెప్పారు కదా. ఆ వేద జ్ఞానాన్నే మరీచ్యాది ఋషులకు, తర్వాత సనక సనందనాదులకు ఆయన ఇచ్చాడు. వేదంలోనే వేదోక్తో ధర్మ ద్వివిధ. సో కర్మ, ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము, ఆ రెండు రకముల ధర్మమును బోధించేటువంటి వేదము దానిని భూమి మీదకి తీసుకొచ్చాడు. భౌమస్య బ్రహ్మణ రక్షణార్థం. ఏమండి, ఆ వేద విజ్ఞానాన్ని రక్షించాలంటే ఎలా రక్షించటం? ఆ ధర్మమును అనుష్ఠించేటువంటి వేదవేత్తలను రక్షిస్తే బ్రాహ్మణత్వస్య రక్షణార్థం. ధర్మాన్ని రక్షించాలంటే ధర్మం పుస్తకాలను రక్షించటం, దాన్ని లైబ్రరీలో ప్రతి చోట పెట్టడం కాదు. ఆ ధర్మాన్ని ఎవళ్ళు పాటిస్తున్నారో చూసి వాళ్ళ స్థితిగతులకి, వాళ్ళకి సరైనటువంటి వ్యవస్థ చేసి వాళ్ళు మళ్ళీ ఆ ధర్మాన్ని అలాగే పాటిస్తూ ఉండి, ఇట్లాగా వాళ్ళు ఈ ధర్మం పాటిస్తే మాకు భక్తి కూడా దొరకట్లేదు, మేము ఆటో నడుపుకుంటామని ఆ రకమైన దానికి వెళ్ళిపోకుండా ఈ ధర్మాన్నే పాటిస్తూ ఉండే విధంగా వాళ్ళకి ఏదైనా వ్యవస్థ చేస్తే వాళ్ళు ఆ ధర్మాన్ని రక్షించుకుంటారు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.